ఉబ్బిన రక్తనాళాలు కాళ్ళలో మీకు ప్రెగ్నెన్సీ టైంలో కనబడుతున్నాయా? కనబడమంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. అది యూజువల్గా ఎందుకు వస్తుందంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫీమేల్స్ ఆన్ అన్ యావరేజ్ ఒక 10 to 15 kgs వెయిట్ పెరుగుతారు. ఆ పెరిగినప్పుడు ఏమైపోతుందంటే ఆ ప్రెషర్ అంతా కాళ్ళ మీద పడడం వల్ల కాళ్ళ నుంచి గుండె వైపు వచ్చే ఆ సిరలు ఉబ్బులుగా మారి అది వారికోస్ వెయిన్స్లో బయటికి కనబడుతుంది. అలా ఉన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని యొక్క ఇంటెన్సిటీ వన్స్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, చైల్డ్ బర్త్ అయిన తర్వాత ఆ వాపు అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అంతేగాని ఆ టైంలో ఏదో ఆపరేషన్స్ చేసేయాలి, ఇమీడియట్గా ఏదో చేసేయాలని భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలనుకునే వ్యక్తులు ప్రెగ్నెన్సీ టైంలో అలాంటి ఉబ్బులు ఏమైనా కాళ్ళలో కనబడితే స్టాకింగ్స్, మన క్లాస్ 2 కంప్రెషన్ స్టాకింగ్స్ ఉంటాయి, మెడికేటెడ్ స్టాకింగ్స్ అవి ఖచ్చితంగా మోకాలి కింది భాగం వరకు రెగ్యులర్గా వేసుకోగలిగితే పోస్ట్ ప్రెగ్నెన్సీ వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే ఇష్యూస్ మనం చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పోస్ట్ ప్రెగ్నెన్సీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏంటంటే అరౌండ్ 70 to 80% ఆఫ్ వెయిట్ అనేది ఆటోమేటిక్గా తక్కువైపోతుంది. తక్కువైన తర్వాత వారు హెల్తీ లైఫ్ స్టైల్ అంటే వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, యోగా ఇలాంటివి చేస్తూ లాంగ్ టర్మ్లో స్టాకింగ్స్ కనుక వాడినట్టయితే వాళ్ళకు ఇమీడియట్గా ప్రొసీజర్ చేయాల్సిన అవసరాలు రాకపోవచ్చు. కానీ ఏ పేషెంట్స్ అయితే లాంగ్ టర్మ్లో వాళ్ళ యొక్క వెయిట్ని కంట్రోల్ చేసుకోరో, ఫిజికల్ యాక్టివిటీ చెయ్యరో, వాళ్లకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో డెవలప్ అయిన వారికోస్ వెయిన్స్ లేటర్ ఆన్ ఇంకా సివియర్గా అయ్యి ఆపరేషన్కి దారి తీసే అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో వారికోస్ వెయిన్స్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మనం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ అవన్నీ ప్రాపర్గా కేర్ తీసుకొని ఒకసారి చైల్డ్ బర్త్ అయిన తర్వాత ఆ వారికోస్ వెయిన్స్ వల్ల కాలు ఫ్యూచర్లో నల్లబడిపోవడము, పుండ్లు కావడము, ఆ యొక్క వారికోస్ వెయిన్స్ ఇచ్చే బ్లీడింగ్ కాకుండా ఉండడానికి స్టాకింగ్స్ రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. వాళ్ళ వెయిట్ లాస్ని ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. కూర్చున్నప్పుడు కాలు ఎత్తి మీద పెట్టుకొని కూర్చోవడము, పడుకున్నప్పుడు కాలు కింద దిండు పెట్టుకొని పడుకోవడము, ఇలాంటివి చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment and subscribe for more health updates.